ఓం నమ శివాయ. సింహరాశి వారికి ఏప్రిల్ 27, 28, 29 ఈ 3 రోజులు సాధారణ రోజులు కావు. మీ చుట్టూ తిరుగుతున్న వాళ్ళు, మీతో నవ్వుతూ మాట్లాడుతున్న వాళ్ళు, అదే వాళ్ళు మీ వెనకాల ఏం చేస్తున్నారో మీరు ఊహించలేరు. మీరు ఎంత నమ్మకం పెట్టుకున్నా, ఎంత దగ్గరగా చూసుకున్నా, కొందరు మీ మంచితనాన్ని బలహీనంగా భావించి ఉపయోగించుకుంటున్నారు. కానీ ఈసారి పరిస్థితి మారింది. గ్రహాల ప్రభావం ఒక్కసారిగా మారి దాచిన నిజాలను బయటకు తీసుకొస్తుంది. ఈ 3 రోజుల్లో మీరు చూసే సంఘటనలు, మీరు వినే మాటలు మీకు షాక్ ఇస్తాయి. కానీ ఇదే మీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది. మీరు ఇప్పటి వరకు చూసింది ఒక ముఖం మాత్రమే, కానీ ఇప్పుడు వారి అసలు స్వభావం బయటపడుతుంది. మీరు ఎంతో నమ్మిన వ్యక్తి మీ రహస్యాలను, మీ ప్లాన్లను మీకు వ్యతిరేకంగా ఉపయోగించే పరిస్థితి కనిపిస్తుంది. ఇది మీకు చాలా బాధను కలిగిస్తుంది. ఎందుకంటే మన వాళ్ళు మోసం చేస్తే అది గుండెని తాకుతుంది. అయినా కూడా ఇది మీకు నష్టం చేయడానికి కాదు, నిజం తెలియజేయడానికి వచ్చిన సమయం. ఈ సమయంలో మీరు భావోద్వేగాలకు లోనవ్వకుండా ప్రతి ఒక్కరి ప్రవర్తనను గమనించాలి. ఎవరు ఎలా మాట్లాడుతున్నారు, ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారు అన్నది మీకు స్పష్టత ఇస్తుంది. ఈ 3 రోజుల్లో ఉద్యోగం లేదా వ్యాపారంలో కూడా జాగ్రత్త అనేది అవసరం. మీ ఎదుగుదలను చూసి కొందరు అసూయతో మీకు అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తారు. మీ పని ఆలస్యం అవ్వడం, మీ గురించి తప్పుగా చెప్పడం, మీ ఇమేజ్ను దెబ్బతీయడం వంటి పరిస్థితులు రావచ్చు. ముఖ్యంగా మీరు నమ్మిన వ్యక్తి నుంచి ఈ సమస్యలు రావచ్చు. అందుకే మీరు మీ పనిని పూర్తిగా మీరే చూసుకోవాలి. మీ ప్లాన్లు, ఐడియాలు ఎవరికి చెప్పకుండా జాగ్రత్త పడాలి. మీ పని ద్వారానే మీ విలువను నిరూపించుకోవాలి. డబ్బు విషయంలో ఈ 3 రోజులు అత్యంత జాగ్రత్త అనేది అవసరం. మీరు ఎంతో నమ్మిన వ్యక్తి మీ దగ్గర నుండి డబ్బు తీసుకుని తిరిగి ఇవ్వకపోవచ్చు, లేదా మీ పేరుతో సమస్యలు సృష్టించే అవకాశం ఉంది. కొత్త పెట్టుబడులు, అప్పులు, ఒప్పందాలు వంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద నష్టానికి దారి తీస్తుంది. కుటుంబంలో కూడా చిన్న అపార్థాలు పెద్ద సమస్యలుగా మారే అవకాశం ఉంది. మీ గురించి తప్పుడు అభిప్రాయం కలిగించే పరిస్థితులు రావచ్చు. ఈ సమయంలో మీరు శాంతంగా ఉండాలి. వెంటనే స్పందించకూడదు. నిజం తెలుసుకుని మాట్లాడడం చాలా ముఖ్యం. స్నేహితుల విషయంలో కూడా నిజాలు బయటపడే సమయం ఇది. మీరు నమ్మిన స్నేహితులు మీ వెనకాల మాట్లాడే అవకాశం ఉంది. మీ విజయాన్ని చూసి అసూయతో ప్రవర్తించవచ్చు, కానీ ఇదే మీకు ఒక అవకాశం. నిజమైన స్నేహితులు ఎవరో తెలుసుకునే అవకాశం ప్రేమలో ఉన్న వారికి కూడా ఈ 3 రోజులు కీలకం. మీరు గమనించే చిన్న మార్పులు పెద్ద నిజాలకు దారితీస్తాయి. వెంటనే నిర్ణయం తీసుకోకుండా ప్రశాంతంగా మాట్లాడితే నిజం అనేది బయటపడుతుంది. ఈ సమయంలో మీకు మానసిక ఒత్తిడి పెరగవచ్చు, కానీ ఇది తాత్కాలికం మాత్రమే. మీరు మీ మనసును కంట్రోల్లో ఉంచుకుంటే సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ధ్యానం, ప్రార్థన మీకు సహాయపడతాయి. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో గోప్యత చాలా ముఖ్యం. మీ వ్యక్తిగత విషయాలు, మీ ప్లాన్లు ఎవరికి చెప్పకండి. మీరు ఎంత తక్కువగా బయటపడితే అంతగా మీరు సేఫ్గా ఉంటారు. చివరగా, ఈ కఠిన పరిస్థితులు మీకు ఒక పాఠం నేర్పడానికి వచ్చాయి. మీరు ఎవరు నిజమైన వారు, ఎవరు మోసం చేస్తున్నారు అన్నది తెలుసుకుంటారు. ఈ 3 రోజులు మీ జీవితంలో ఒక కొత్త ప్రారంభానికి సంకేతం. మీరు ధైర్యంగా, తెలివిగా వ్యవహరిస్తే చివరికి విజయం మీదే అవుతుంది. మీరు ఈ పరీక్షను దాటితే మీలో ఒక కొత్త ఆత్మవిశ్వాసం వస్తుంది. ఈ సమస్యలను తగ్గించుకోవడానికి ప్రతిరోజు ఉదయం సూర్యుడికి నీళ్లు సమర్పించడం, ఓం నమ శివాయ అని జపించడం, శనివారం పేదలకు సహాయం చేయడం చాలా మంచి ఫలితాలను ఇస్తాయి. ఇవి మీలో పాజిటివ్ ఎనర్జీని పెంచుతాయి మరియు సమస్యలను తగ్గిస్తాయి. ఈ వీడియో కనుక నీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్కి సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.